మీరు చేసే బిర్యానీలో సిఎస్టీ ఉంటుందా? నేననేది జీఎస్టీ కాదండి. సిఎస్టీ అంటే కలరు, స్మెల్లు, టేస్ట్ అనమాట. అండి ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే చికెన్ బిర్యానీ రెసిపీ అయితే ఫుల్గా చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో తెలుసుకుందరు కానీ. ఎప్పుడు చేసే బిర్యానీలా కాకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లేదా ఇప్పటివరకు మేము ఎప్పుడూ బిర్యానీ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము అన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మా ఇంట్లో ఆ రోజు అందరూ చాలా బాగుందని అయితే తిన్నారు టేస్ట్. ఇక మీరు కూడా ఇలా ట్రై చేసినారంటే మిమ్మల్ని కూడా చాలా బాగా చేశారు, ఎలా చేశారని అయితే అడుగుతారు. చూడండి కావాలంటే. ఇక్కడైతే వీడియో క్లిప్ మిస్ అయింది కదా, ఈ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోవడంతో వీడియోలన్నీ డిలీట్ చేస్తుంటే చూసుకోకుండా అది కూడా మిస్ అయిపోయింది. సారీ. కానీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాలేండి ఏమేమి వేసానంటే ధనియాలు, మిరియాలు, చెక్క లవంగము, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ సిమ్ములోనే కడాయిలో వేయించుకొని పొడి కొట్టుకోవాలన్నమాట. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఫ్రెష్గా కొట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్యాకెట్లో ఎప్పుడు వేసింటారో తెలియదు కదా. ఇలా మనం స్పెషల్గా వెరైటీ వంట వండేటప్పుడు బిర్యానీ కోసం కానీ చికెన్ కోసం కానీ ఫ్రెష్గా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇంకొంచెం టేస్ట్ని అయితే యాడ్ చేస్తుంది అనమాట. ఇలా మసాలాలన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టుకునేస్తాము. 4 టమోటాలు అయితే మిక్సీ కొట్టి పెట్టుకున్నాను ప్యూరీ. ఇక రెండు పక్కల 2 పెట్టుకునేసండి. వాటర్లో వేసే మసాలాలన్నీ ఇక్కడ ఆయిల్లో కూడా అవే బిర్యానీ మసాలాన్ని వేసేయండి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క లవంగము, బిర్యానీ ఆకు అన్నీ ఇంకా రెండు పక్కల 2 పెట్టుకున్నామంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఒక పక్క ఇక్కడ చికెన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు ఇటు పక్క మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది, దమ్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ కదా, 2 ఒకేసారి పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మసాలాలు అయితే మనం యాడ్ చేసుకునేస్తాం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి దమ్ బిర్యానీ చేస్తున్నాను. దమ్ బిర్యానీ బాగుంటుందో పలావ్ రైస్ బాగుంటుందో అన్నట్టు మీకేది ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే రాయండి, తెలుసుకుందాము. నాకైతే 2 ఇష్టమే. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ కదా, అసలు ఒక ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్ ఎవరున్నా కూడా మీకు ఏది ఇష్టం అంటే బిర్యానీ అనే అంటారు నాలాగా. మనం చూడండి ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వెళ్ళిపోయానో. ఇక్కడ దమ్ బిర్యానీనే నాకు కొంచెం ఎక్కువ ఇష్టము. ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ మనం రైస్కి సపరేటు ఫ్లేవర్స్ పట్టిస్తాము, చికెన్కి సపరేట్ ఫ్లేవర్స్ పట్టిస్తాము కదా, అవన్నీ ఒకసారి మళ్ళీ కుక్ చేసేస్తాము గాలిపోకుండా దమ్ పెట్టేసి. అప్పుడు అవన్నీ ఫ్లేవర్స్ తగులుకొని దమ్ రైసే బిర్యానీ, దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది పలావ్ చేసుకుంటే చికెన్ రైస్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. బయట హోటల్లో కూడా ఇలాగే అమ్ముతారు. వాళ్ళ టేస్టే వస్తుంది మనకు కూడా. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేయలేదు మాకు రాదు అనుకోవద్దండి, పెద్ద ప్రాసెస్ అని కూడా అనుకోవద్దండి. ఇలా ఈజీ వేలోనే మనం దీంట్లో దమ్ బిర్యానీ అయితే చేసుకునేయచ్చు. బయట కొనుక్కొచ్చుకునే డబ్బుల కంటే తక్కువ డబ్బుల్లోనే తక్కువ టైంలోనే ఎక్కువ టేస్ట్తో అయితే మనం ఇలా చేసుకునేయచ్చు. ఇంకా కలర్ కోసం అంటారా, ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఇది కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నామంటే ఈ 3 కలర్లు కాస్త బిర్యానీకి పడతాయి. కలరింగ్గా ఉంటుంది బయట కొన్నట్టుగానే. ఇంకా వీటితో పాటు టేస్ట్ విషయానికి వస్తే మనకు ఆ మసాలాలన్నీ బయట పోకుండా మనము క్లోజ్ చేసుకునేసేవాళ్ళ. టేస్ట్తో పాటు స్మెల్ కూడా బయటికి పోదు, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ చపాతీ పిండిని అయితే అతికించుకొని మనం క్లోజ్ చేసి పెట్టుకునే వాళ్ళ. ఇక్కడ మనం డైరెక్ట్ అలాగే పెట్టకూడదు, కింద మాడిపోతుంది చికెన్ అంతా. మనం దోసపెనం ఉంటుంది కదా, అది పెట్టుకొని దానిపైన మనం ఇలా బిర్యానీ గుండాంని అయితే పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఒకసారి మేము అలాగే అన్నం తినేసాము, చూసుకోలేదు, సిమ్లో అలాగే ఉండిపోయింది. దగ్గర 20 మినిట్స్ పైన, హాఫ్ అన్ అవర్ వరకు ఉనింది కడాయి దోసపెనం మీద బిర్యానీ. అసలు ఏ మాత్రం మాడలేదు, మెత్తగా కూడా అవ్వలేదు రైసు. ఇంకా మసాలాలన్నీ పట్టి చాలా టేస్టీగా ఉండింది. ఒకసారి నేను అట్లా మర్చిపోయి పెట్టేశాను అనమాట. అన్నట్టు మీరేమంటారు? వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయరా ప్లీజ్.